అంటే ప్రతి వ్యక్తికి ఒక సెల్ఫ్ ఇమేజ్ అని ఉంటుంది. మనందరికీ ప్రతి ఒక్కరూ మనం సెల్ఫ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకుంటాం. ఈ సెల్ఫ్ ఇమేజ్ ఏర్పాటు చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు అదే నేను మంచి ఉదాహరణకి నా గురించి చెప్పుకుంటాను. నేను మంచి ప్రీచర్ని, నేను ఎప్పుడు తప్పు చేయను, లేకపోతే నేను అందరినీ బాగా ప్రేమిస్తాను, తర్వాత నేను ఎప్పుడు మిస్టేక్ చేయను అని అట్లా అనుకుంటుంటాను. ఎప్పుడైతే ఒక వ్యక్తి అట్లా అనుకున్నాడు అనుకో, నీకు ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది నీ ఏరియాలో. నీకు అట్లా ఒక్కొక్క వ్యక్తికి ఒక్కొక్క సెల్ఫ్ ఇమేజ్. అంటే తనకు తాను నేను ఒక మంచి డాక్టర్ని, లేకపోతే నేను ఒక మంచి ఇంజనీర్ని, లేకపోతే నేను ఒక మంచి లీడర్ని, నేను మంచి సింగర్ని, లేకపోతే మంచి మ్యూజిషియన్ని అని ఇట్లా అనుకుంటారు. ఎప్పుడైతే నా సెల్ఫ్ ఇమేజ్ నాకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ గురించి వేరే వాళ్లకు నాకున్నటువంటి సెల్ఫ్ ఇమేజ్ కంటే నా గురించి వేరే భిన్నమైన సెల్ఫ్ ఇమేజ్ ఉందనుకో. అంటే నా సెల్ఫ్ ఇమేజ్ నా గురించి వేరే వాళ్ళు అనుకుంటున్నటువంటి ఇమేజ్ వేరనుకో. ఇప్పుడు నువ్వు మంచివాడివి, నువ్వు పవిత్రుడివి అని అనుకుంటే, నేనంటే నువ్వు చెడ్డోడివి, నువ్వు మంచోడివి కాదని ఇంకొక ఇమేజ్ నేను అనుకుంటాను. ఎప్పుడైతే నీ ఇమేజ్ నేను అనుకుంటున్నటువంటి ఇమేజ్తో కనుక క్లాష్ అయిందో, అప్పుడు నీలో నుంచి బయటకు వచ్చేది ఈగో అన్నమాట. అర్థమైందా? మనలోంచి ఏమొస్తుంది అంటే ఈగో వస్తుంది అన్నమాట. అందుకే దీన్ని నేను ఎట్లా రాశానంటే ఇట్లా రాసుకున్నాను. అంటే when the image that I have myself when the image that I have of myself clashes with that the image you have of me. అంటే నా గురించి నీకున్నటువంటి ఇమేజ్, నా గురించి నాకున్న ఇమేజ్, నా గురించి నువ్వేమనుకుంటున్నావో అనేది రెండు కనుక క్లాష్ అయిపోయినప్పుడు, అప్పుడు నాలో నుంచి ఏమొస్తుందంటే ఆ ఈగో బయటకు వస్తుంది అన్నమాట. కోపం వచ్చేస్తుంది. ఇప్పుడు నేను కూడా చంటి మంచోడు, నువ్వు మంచోడు అనుకోండి, నేను కూడా చంటి మంచోడు అంటే నీకేమనిపించదు. చంటి చెడ్డోడు అనేసరికి ఏమైపోతుంది? అది అన్నమాట. ఎప్పుడు బయటకు వచ్చేస్తాను. అర్థమైందా? ఇప్పుడు నేను పవిత్రుణ్ణి, నేనేం తప్పు చేయను, ఎవరికి అన్యాయం చేయట్లేదని నేను అనుకుంటున్నాను. కానీ ఒకవేళ నా గురించి మీకు నేను అన్యాయం చేసినట్టు లేదా తప్పు చేసినట్టు మీకు తెలిసింది అనుకోండి, అంటే వాస్తవానికి నేను చేయలేదు, కానీ ఒకవేళ చేయకపోయినా లేదా చేసినా నేను చేయనట్టు అనుకున్నాను అనుకోండి, అప్పుడు జనరల్గా ఏమవుతుందంటే నా గురించి మీకున్న ఇమేజ్ వేరు, నా గురించి నాకున్న ఇమేజ్ వేరు. సో నా గురించి నాకున్న ఇమేజ్, నా గురించి మీకున్న ఇమేజ్ రెండు క్లాష్ అయిపోయినప్పుడు బయటకు వచ్చేటువంటిదే ఈగో అన్నమాట, అహం. అది డెఫినేషన్ యాక్చువల్. ఇప్పుడు నా గురించి నాకున్న ఇమేజ్ ప్రకారము నా గురించి మీరు కూడా అలాంటి ఇమేజే కలిగి ఉన్నారనుకోండి, అప్పుడు క్లాష్ రాదు. ఇంకా క్లాష్ రానప్పుడు ఏంటంటే నేను మిమ్మల్ని ప్రేమించగలను, నేను మిమ్మల్ని సంతోషపెట్టగలను. ఇప్పుడు మీరు అందరూ వచ్చేసి అన్న చాలా మంచోడు అది ఇది అని అంటుంటే నా గురించి మీరు అందరూ పొగిడారనుకో, అప్పుడు క్లాష్ ఏమి ఉండదు మనకి. కానీ నా గురించి మీరు వేరే విధంగా మాట్లాడారనుకోండి, నా గురించి మీరు డిఫరెంట్గా మాట్లాడారనుకోండి, మీరు వేరే ఇమేజ్ ఇచ్చారనుకున్నాను అంటే నేను అలాంటి కాదు, నువ్వు అలాంటివేంటి అని అప్పుడు ఏం చేస్తానంటే, చూడు దీని గురించి తెలుగులో చెప్తున్నాను. మనుషులు మన గురించి ఏమనుకుంటున్నారో అనే దానిని బట్టే మనం వ్యవహరిస్తున్నాం, కానీ దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడో అనే దానిని బట్టి మనం వ్యవహరించడం లేదు. తర్వాత when I think about myself clashes with when you think about me. నా గురించి నేను అనుకునే దానిని ఆలోచన, నా గురించి నువ్వు అనుకునేటువంటి ఆలోచన రెండు క్లాష్ అయినప్పుడు అప్పుడు మనలో నుంచి బయటకు వచ్చేది ఈగో అన్నమాట. సో అట్లాగా చాలాసార్లు మనలో నుంచి ఈగోలు బయటకు వస్తుంటాయి అందరూ. అంటే ఇప్పుడు నా గురించి నాకు ఒక ఇమేజ్ ఉంది, నాకు ఉన్నటువంటి ఇమేజ్ ప్రకారం నువ్వు మాట్లాడినంతసేపే నీతో ఫ్రెండ్షిప్ చేస్తాను. నా గురించి నాకున్న ఇమేజ్ ప్రకారం నువ్వు మాట్లాడట్లేదు అనుకో, నాకు సపోర్ట్ చేయట్లేదు అనుకో, నాకు వెంటనే కోపం వచ్చేస్తాను. అప్పుడు ఏం చేస్తామంటే ఈగో బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తాను చూడండి. అంటే ఐ వాంట్ టు ప్రొటెక్ట్ మై సెల్ఫ్, నా ఇమేజ్ని కాపాడుకోవడానికి ట్రై చేస్తుంటాను. ఎందుకని ప్రతి ఒక్కడికంటే ఒక ఇమేజ్ ఉంటుంది. చూడండి, నా ఇమేజ్ దెబ్బతీసాడంట, నా ఇమేజ్ని దెబ్బతీసాడు చూసారంట. ఇప్పుడు కంపెనీ ఉంటుంది, కంపెనీ ఇమేజ్ దెబ్బతీసాడని అంట. కంపెనీ కంటే ఒక ఇమేజ్ ఉంటుంది కదా, ఓ ప్రోడక్ట్ కంటే ఒక ఇమేజ్ ఉంటుంది. అలాగనే ఏం చేసామంటే మనం నాకంటే ఒక ఇమేజ్ ఉంది, నా ఇమేజ్ని దెబ్బతీసాడు, నా పేరు బదనాం చేశాడు అంట. సో యాక్చువల్గా ఏంటంటే అప్పుడు మనకి ఈగో ఉన్నప్పుడు ఏం చేస్తుంటామంటే, చూడండి ఈగో ఉన్నదా లేదని తెలుసుకోవడానికి, లేదా ఈగో ఉన్నప్పుడు ఏం చేస్తామంటే వీ ట్రై టు ఆర్గ్యూ విత్ దెమ్. మరి నా ఇమేజ్, నా గురించి నీకున్న ఇమేజ్ వేరుగా ఉన్నప్పుడు, నా గురించి నాకున్న ఇమేజ్ ప్రకారము నా గురించి నీకున్న ఇమేజ్ వేరుగా ఉన్నప్పుడు నేనేం చేస్తానంటే ఆర్గ్యూ చేస్తాను. అలా కాదు, నేను ఇలా అనలేదు, అసలు నేను ఇలాంటి అని చెప్పేసి నేను మీతో ఆర్గ్యూ చేస్తుంటాను. అది ఈగో అనమాట. ఈగోను బట్టి వచ్చిందనమాట ఆర్గ్యుమెంట్.
రెండవది ఏంటంటే వీ ట్రై టు గెట్ యాంగ్రీ, వెంటనే కోపం వచ్చేస్తుంది. నువ్వెందుకు అలాంటి బూతు మాట మాట్లాడు, తప్పు కదా, లేకపోతే నువ్వేంటి అలా చేసావు అని అనేసరికి నాకు ఎక్కడ లేని కోపం వచ్చేస్తాను అన్నమాట. అంటే నేను ఇలా చేస్తే నువ్వు నా గురించి ఎలా అంటావా అనేటువంటి కోపం వచ్చేస్తాను. అది ఫ్రమ్ ఈగో అనమాట. ఇంకోటి వినండి, ఇప్పుడు ఈగో అంటే నేను తప్పు చేసి కూడా నేను రైట్ అనుకుంటాను, అది ఈగో అంటే. నా సెల్ఫ్ ఇమేజ్ ఎలాంటిదంటే ఇప్పుడు నేను చేస్తున్న తప్పు నాకు తప్పు అనిపించదు, వేరే వాళ్ళు చెప్తే కోపం వస్తుంది. అట్లా కాదు, నువ్వు మళ్ళీ చెప్పు ఒకసారి, నాకు అర్థం కాదు. అలా అంటారా? అదేంటంటే అదే చెప్తా, అదే చెప్పేది. ఇప్పుడు అదే అంటున్నాను కదా, నేను నిజంగా తప్పు చేశాను సుధా, తప్పు చేశాను. నేను తప్పు చేసినప్పుడు నేను తప్పు చేస్తున్నాను నాకు తెలిసిందనుకో, నువ్వు వచ్చి నన్ను పాయింట్అవుట్ చేశావు అంటే నా గురించి నా ఇమేజ్ ఏంటి, నేను తప్పుడోని అనేటువంటి ఇమేజ్ ఉంటే పర్వాలా. నేను తప్పుడోని అనే ఇమేజ్ ఉన్నప్పుడు నువ్వు నన్ను కరెక్ట్ చేసినప్పుడు నిజంగా విడుద్ది అదే దేవుని ఎదుట బ్రతికేవాడైతే, దేవుణ్ణి వెంబడించేవాడైతే ఏం చేస్తాడంటే నువ్వు కాదు, చిన్నపిల్లోడు కాదు, ఎవడు చేసినా కరెక్ట్ చేసుకుంటాడు. ఇంకోటి విను, కరెక్షన్కి వయసుతో నిమిత్తం లేదు, గుర్తుపెట్టుకోవాలి. ఎవరైనా మనల్ని కరెక్ట్ చేసినప్పుడు వీడు చిన్నోడా, ఆడోళ్ళ, లేకపోతే మగాడా, ముసలోడా, పొడిసోడా అనేది మనం చూడకూడదు. నిజంగా మనం తప్పు చేసినప్పుడు ఎవడు కరెక్ట్ చేసినా మనం ఆ కరెక్షన్ మనం తీసుకోవాలని, అది తీసుకుంటే గొడవ రాదు మనకి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే ఈగో ఎప్పుడు వస్తుందనంటే మనం తప్పులు చేస్తుంటాం, అంటే మనం చేసే తప్పులుగా అనుకోం మనం. అది నీకు అర్థమైందా? ఇప్పుడు ఒకటి సన్నివేశం వచ్చిందయ్యా, నేను ఒక వ్యక్తిని కొట్టాను, నువ్వేమంటావంటే ఎందుకు కొట్టావంటే మీకు తెలియదండి నేను చేసింది రైట్ అనుకుంటా. అంటే నా దృష్టిలో రైటే, కానీ నీ దృష్టిలో దేవుని దృష్టిలో రైట్ కాదు. అదే అన్న నువ్వు అనేది నాకు అర్థమైంది. ఇప్పుడు తప్పు తప్పేస్తుందా, నేనేమంటానంటే నేను వాడు ఆ తప్పు చేశాడు కాబట్టి నేను కొట్టాను అంటాను. నేను అంటే నా ఇమేజ్ ఏంటంటే నాది ఏంటంటే ఐఎమ్ రైట్ ఇన్ దట్ మ్యాన్ పర్సన్. కానీ నువ్వేమంటావు అంటే నువ్వు తప్పు చేసావు కదా అంటావు, నేను ఒప్పుకోను అనమాట. అప్పుడు అంటే నేనేమంటా, నువ్వేమనాలి, మీరు మంచి పని చేశారంటే కొట్టడం మంచి పని చేశారంటే అప్పుడు నేనేమన్నాను, అప్పుడు నా ఈగో సాటిస్ఫై అవుద్ది అనమాట. కానీ నువ్వు ఎప్పుడైతే నన్ను పాయింట్అవుట్ చేసి నువ్వు ఎలా అని కొట్టావు తప్పు కదా, నువ్వు ఒక విశ్వాసం అలా చేయొచ్చు నువ్వు అన్నావు అనుకో, అప్పుడు నేనేమంటాను, నేను చేసింది కరెక్ట్ అని నేను అనుకుంటున్నాను. అప్పుడు నీ మీద ఏం అవుతాను, నేను రియాక్ట్ అవుతాను. నేను ఒకవేళ నువ్వు కరెక్ట్ చేసినప్పుడు ఇది కరెక్టే, నిజమేనండి నేను తప్పు చేశాను అంటే ఇక గొడవ లేదు, అంటే నీకు ఈగో లేదు. నీకు అర్థమైందా? నేను చేసిన తప్పు అని నేను అనుకున్నప్పుడు, లేదా నేను తప్పు చేయలేదు అని అనుకున్నా, నువ్వు వచ్చి నన్ను కరెక్ట్ చేసినప్పుడు ఆలోచించే, ఓహో నిజమే నేను తప్పు చేశాను అని అనుకుంటే నాకు ఈగో లేదు. ఆ విషయంలో ఈగో లేదన్నమాట. అంటే ఈగో గురించి మాట్లాడుతున్నాను. ఎప్పుడు ఈగో వస్తుందంటే నేను చేసింది తప్పు అయినప్పుడు నువ్వు వచ్చి నన్ను కరెక్ట్ చేస్తుంటే, ఓకే నేను రైట్ అనుకుంటున్నా, నేను చాలా తప్పులు చేసి నేను రైట్ అనుకుంటున్నా, నేను రైట్ అనుకున్నటువంటి దాన్ని నువ్వు సపోర్ట్ చేస్తే నేనేమన్నా, కానీ నువ్వు సపోర్ట్ చేయకుండా నన్ను విమర్శిస్తున్నావని నేను అనుకున్నప్పుడు, అంటే నా ఇమేజ్కి నువ్వు భిన్నంగా నువ్వు మాట్లాడుతున్నప్పుడు నేనేం చేస్తాను, ఆటోమేటిక్గా నేను నీతో ఆర్గ్యూ చేస్తాను. అట్లా అంటే ఇన్స్టెడ్ ఆఫ్ కరెక్టింగ్ మై సెల్ఫ్, ఈగో ఉన్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆర్గ్యూ చేస్తారన్న. తర్వాత ఈగో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, కోపపడుతూ ఉంటారన్న. ఈగో ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, దే ట్రై టు జస్టిఫై దెమ్సెల్వ్స్, అంటే దాన్ని సమర్థించుకుంటా, నేను అలా అనలేదు ఇలా అనలేదు, ఈ విషయంలో నేను తప్పు చేయలేదు, సో వాడు ఇలా చేశాడు కాబట్టి నేను ఇలా చేశాను, రీజన్ చెప్తుంటాం అన్నమాట. అంటే జస్టిఫై చేస్తాం. సో జస్టిఫికేషన్ ఈజ్ నంబర్ 1 ఫాల్ట్ ఆన్ అవర్ పార్ట్. అది నెవర్ జస్టిఫై యువర్ సెల్ఫ్. అంటే మనం జనరల్గా మానవ నేచర్ ఏంటంటే మనం జస్టిఫై చేసుకోవడం, సమర్థించుకోవడం, నేను అలా చేయలేదు ఇలా చేయలేదు అని సమర్థించుకుంటూ ఉంటాం. అంటే ఇది కూడా ఈగో అనమాట. అంటే ఈగో ఉన్నప్పుడు ఇవన్నీ వస్తాయి మనలో. సో వీ ట్రై టు ఆర్గ్యూ విత్ దెమ్, వీ ట్రై టు గెట్ యాంగ్రీ, వీ ట్రై టు జస్టిఫై అవర్ సెల్స్, వీ ట్రై టు డిఫెండ్ అనమాట. డిఫెండ్ కూడా చేసుకుంటాం.
మనల్ని మనం కాపాడుకుంటాం. అది వాడు అలా చేశాడు ఇలా అది కాదు అని చెప్పి డిఫెన్స్ ఆడతాం మనం. అంటే మనల్ని మనం చేసింది రైట్ అనిపించుకోవడానికి శాయశక్తిలో కృషి చేస్తుంటాం అన్నమాట. తర్వాత వీ ట్రై టు ఫైట్ అగేన్స్ట్ విత్ దమ్. అవసరమైతే దెబ్బలాడతాం, కోపపడతాం, ఫ్రెండ్షిప్స్ వదులుకుంటాం, వాడితో నాకు సంబంధం లేదంటాం, గెట్అవుట్ అంటాం, అన్నింటినీ ఇంకా మనకు వాడికి సంబంధం లేదని మనం వాడిని తోలనాడేస్తాం. అంటే ఇది ఏం తెలియజేస్తుంది? నీలో ఉన్న ఈగోని బయట పెడుతుంది అన్నమాట. అంత మాత్రం కాదు, వీ విల్ ట్రై టు ప్రూవ్ ఇట్. కావాలంటే నేను రుజువు చేస్తానండి అని అంటారు చూడు. అంటే వాడికి 100% ఈగో మన పర్సన్ అనమాట. వాడు అంటే అహం అనేటువంటిది కరడుగట్టుకుపోయింది అన్నమాట. అందుకే వాడు రుజువు చేస్తానంట. అందుకని యేసుప్రభు ఎక్కడ కూడా రుజువు చేస్తానని అనలేదు. యేసుప్రభు ఎక్కడ కూడా డిఫెండ్ చేయలేదు. యేసుప్రభు ఎక్కడ ఆర్గ్యూ చేయలేదు. అంటే ఆయన దగ్గర నేర్చుకోవాలి. అది ఆయన అల్టిమేట్, ఆయన ఐడియల్ కండిషన్ అనమాట. ఆయన దగ్గర నుంచి మనం నేర్చుకోవాలి. అయితే మనం పర్ఫెక్ట్ అవుతామని కాదు. నేను అందరూ అన్నాను కదా, అందరిలో ఏదో ఒక ప్రతి వాడికి ఒక ఇమేజ్ ఉందన్నమాట. ఇప్పుడు ఎందుకు మనం ఇంట్లో కూడా భార్య కూర వండుతుందండి, ఆవిడ ఎలా వండినా కానీ బాగుందని అంటే ఏం లేదు. ఆవిడ బాగా వండినప్పుడు నీది కూర బాగాలేదు అంటే ఏమంటారు వెంటనే? వాళ్ళకంటే ఒక ఇమేజ్ ఉంటుంది, నేను బాగా చేస్తాను, నేను బాగానే చేశాను. నిజంగా వాళ్ళు బాగా చేసి ఉండొచ్చు, కానీ వాళ్ళు చేసిన దాన్ని ఒకవేళ మనం తప్పుబట్టి ఇది బాగలేదని అంటే వెంటనే వాళ్ళు కోపం వచ్చేస్తారు, వెంటనే వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, డిఫెండ్ చేసుకోవడానికి ట్రై చేస్తారు. సో ఇవి ఈగోని బయట పెట్టడం అన్నమాట. సో కాబట్టి దే ట్రై టు ఆర్గ్యూ విత్ అస్, దే ట్రై టు గెట్ యాంగ్రీ విత్ అస్, జస్టిఫై దెమ్సెల్స్, డిఫెండ్ చేస్తారు, ఫైట్ చేస్తారు, ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తుంటారు. అంటే మనలో ఉండేటువంటి ఈగోయిస్టిక్ నేచర్ అన్నమాట అది. అంటే అందుకని మన ఇమేజ్ ఏమై ఉండాలంటే, అంటే ఈ సెల్ఫ్ అనేది ఏంటంటే, ఇది సెల్ఫ్ ఎందుకు అట్లా వస్తుంది అంటే, యాక్చువల్గా సెల్ఫ్ అనేది ఏంటంటే మై ఇమేజ్, సెక్యూరిటీ సీకింగ్, ఐడెంటిటీ కాన్షియస్ అన్నమాట. సెల్ఫ్ ఎప్పుడు కూడా మనలో ఉన్న అహం, ఈ అహం అనేది, సెల్ఫ్ అనేది ఎప్పుడు కూడా ఏం చేస్తుంటుంది అంటే రెండింటిని వెతుకుతుంటుంది అన్నమాట. ఒకటి సెక్యూరిటీ సీకింగ్ అన్నమాట, అంటే భద్రతను వెతుకుతూ ఉంటుంది. తర్వాత ఐడెంటిటీ కాన్షియస్ ఉంటుంది. ఐడెంటిటీ కాన్షియస్ అంటే గుర్తింపు భావం కలిగి ఉంటుంది అన్నమాట. నాకు పలాని గుర్తింపు ఉంది, లేతే అరే నా పేరు, పిల్లలతో అంటాం కదా, నా పేరు పాడు చేసేవారు నువ్వు అంట, లేతే నా పేరు పోగొట్టామంట, లేతే మన వంశ గౌరవాన్ని నిలబెట్టలేదంటాం. అంటే ఏంటి? ఐడెంటిటీ కాన్షియస్తో బ్రతుకుతుంటాం మనం. అట్లాగా అది ఎప్పుడైతే అది పోతుందన్నట్టు ఫీలింగ్ వచ్చిందో, లేదా దానికి వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడతారో వెంటనే మన కోపం వచ్చేసి మనం వాళ్ళ మీద విరుచుకుపడతాం. సో అది ఈగోయిస్టిక్ నేచర్ అన్నమాట. సో కాబట్టి ఈగో పోవాలంటే ఈ ఈగోని మనం ఎలా ఓవర్కమ్ చేయాలి అంటే, ఈ ఈగోయిస్టిక్ నేచర్ నుంచి మనం ఎలా బయటపడాలి? ఈగోయిస్టిక్ నేచర్ నుంచి ఎలా బయటపడాలంటే, అందుకే ఇప్పుడు ఒకవేళ నేను చేసిన తప్పు అవ్వచ్చు, రైట్ అవ్వచ్చు. కొన్నిసార్లు నేను తప్పు చేసి రైట్ అనుకున్నాను అనుకో, అంటే హ్యూమన్ నేచర్ అనేది కొన్నిసార్లు నన్ను నేనే మోసం చేసుకుంటాను. అంటే నా ఆత్మ నన్నే మోసం చేస్తుంది, తెలుసా? మనం చాలాసార్లు ఏమనుకుంటామంటే, అసలు యాక్చువల్గా ఇర్మియా గ్రంథంలో ఉంటుంది ఆ మాట చూడు. అంటే మనల్ని మనమే ఎట్లా మోసం చేసుకుంటామని, అంటే మన ఆత్మ మనల్ని మోసం చేస్తుంది. అంటే వి ఆఫెన్ డిసీవ్ అవర్ సెల్ఫ్స్. చూడండి, ఇర్మియా గ్రంథము 17వ అధ్యాయము 8వ వచనం, 8 కాదు 9వ వచనం. అది హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలదు, అది అన్న దాన్ని గ్రహింపగలవాడు. మనం చాలాసార్లు అంటే మన కాన్షియస్ని ఏం చేసుకోవాలంటే, అందుకే మనం ప్రభు సన్నిధికి వెళ్ళి మనం ప్రభు దగ్గర ఓపెన్ హార్టెడ్గా మనం ప్రేయర్ చేస్తే తప్ప మన హృదయము ఎంత మోసకరమైందో మనకు అర్థం. చాలాసార్లు మన హృదయం మనల్ని మోసం చేస్తాం. అంటే మనల్ని మనం మోసం చేసుకుంటాం, కానీ మనం మోసపరుచుకుంటున్నామని కూడా తెలియదు అనమాట. అంటే మనల్ని మనం మోసపరుచుకుంటున్నామని తెలియకుండానే మనం మోసపరుచుకుంటాం. దట్ ఈస్ ఎ హ్యూమన్ నేచర్. అందుకే మన ఆదికాండంలో అంటాడు కదా 6వ అధ్యాయంలో, నరుల యొక్క హృదయములలోని తలంపుల యొక్క ఊహలన్నీ ఎల్లప్పుడూ కేవలము చెడ్డవి. అందుకని చాలాసార్లు ఇప్పుడు చాలామంది మనం చెప్పే బోధన ఎందుకు యాక్సెప్ట్ చేయట్లేదు? ఈ బోధ కఠినం ఎందుకు అంటున్నారు? నువ్వు ఎందుకు అలా చెప్తున్నావు, బైబిల్ అలా లేదు కదా, అలా లేదు కదా అని ఆర్గ్యం చేస్తున్నావు కదా. ఎందుకంటే బికాస్ దే ఆర్ డిసీవింగ్ దెమ్సెల్వ్స్. వాళ్ళ హృదయము వాళ్ళని మోసం చేస్తుంటాయి. అందుకని మనం కూడా చాలా కేర్ఫుల్గా ఉంటాం. మనం కొన్నిసార్లు నమ్మింది కూడా ఏమనుకుంటామంటే,
నేను రైటే చేశాను, నా తప్పు లేదనుకుంటాం. కానీ బైబిల్ ఏముంటుంది? హృదయము భయంకరం, అన్నిటికంటే మోసకరమైంది, అది ఘోరమైన వ్యాధి కలదు, దాన్ని గ్రహించగలిగిన వాడు. అంటే ఎప్పుడు మనకి మన ఘోరమైన హృదయం అని అంటే తెలుసుకోగలమంటే ఎప్పుడైతే మనం చెప్పిన చూడు, దేవుని సన్నిధికి వెళ్ళి ఆయన రెవల్యూషన్ మైండ్ మనం పొందుకున్నప్పుడు అసలు మనం ఏంటో మనకు అర్థం. అందుకే దావీదు ప్రార్థన చేస్తాడే కదా, నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను తెలుసుకో అంటారు. అంటే నా గురించి నాకు తెలియదు ప్రభా, నువ్వు తెలుసుకోనంట. నువ్వు తెలుసుకొని నేనేంటో చెప్పమంట. మనం జనరల్గా ఏం చేస్తామంటే చాలా బాహ్య సంబంధమైన పరిస్థితులను బట్టి, సర్కమ్స్టాన్స్ని బట్టి, లేదా ప్రజలు నాకు ఇచ్చే గౌరవాన్ని బట్టి నాకు నేను ఒక ఇమేజ్ని డెవలప్ చేసుకుంటాను. ఇప్పుడు చాలామంది లివింగ్స్టన్ గారు మంచి పాస్టర్ గారు అండి, కొంతమంది ఎక్కువ మంది అన్నారు అనుకో, ఓ నేను మంచి పాస్టర్ అనేసుకుంటాను. అట్లా సుధాకర్ చాలా సిన్సియర్ చాలా యథార్థవంతుడు అంటే కొన్ని రోజులకు నువ్వేమనుకుంటావు, నేను యథార్థవంతుడు అని గెటన్ అయిపోతావు. కానీ నువ్వు నిజంగా యథార్థవంతుడు కాదనేది నువ్వు దేవుని సన్నిధికి వెళ్ళి నువ్వు పరీక్షించుకోవాలి. ఈ మోసకరమైన హృదయం అన్నమాట. కొంతమంది చెడ్డోళ్ళు అన్నారు అనుకో, వీడు చెడ్డోడు అంటే మనం కొంతకాలానికి ఉంటాం, నిజమే నేను చాలా చెడ్డోడిని అనే భావంలోకి వెళ్ళిపోతాం. అందుకనే దావీదు నన్ను పరిశోధించుము, నన్ను పరిశీలించుము, నన్ను తెలుసుకో, నో మీ లార్డ్. ఎందుకంటే నా గురించి నాకు తెలియదు ప్రభా, నా గురించి నాకు తెలుసు అనుకోకూడదు. మనం దేవుని దగ్గరికి వెళ్ళి ప్రభా నా గురించి నీకు బాగా తెలుసు కాబట్టి నన్ను తెలుసుకో, నన్ను పరీక్షించము, దెన్ యూ లెట్ మీ నో. నాకు తెలియనివ్వండి నేను ఎంత దౌర్భాగ్యమైన స్థితిలో ఉన్నాను. అందుకని పౌలు కూడా ఏమన్నాడు చివరికి, అయ్యో నేనెంత దౌర్భాగ్యం అన్నాడు. ఎందుకన్నాడు ఆ మాట? అంటే ఆ రిలేషన్షిప్, దేవునితో ఉన్న రిలేషన్షిప్ ఎంత ఎక్కువగా మనకుంటే మన దౌర్భాగ్యం ఏంటో, మన మోసం ఏంటో, మన డిసెప్షన్ ఏంటో మనకు బాగా అర్థమవుతుంది. అప్పుడు మనం చెప్పగలం, అయ్యో నేను పాపిని, నేను దౌర్భాగ్యాన్ని, నేను నశించానని మనం మొరపెడతాం. అందుకని సిన్స్ కూడా ఏంటంటే రెండు రకాలైన సిన్స్, పాపాల్లో రెండు రకాలు ఉన్నాయి. ఒకటి మ్యాక్రో లెవెల్ ఆఫ్ సిన్స్, రెండవది మైక్రో లెవెల్ ఆఫ్ సిన్స్. అర్థంగా? మ్యాక్రో లెవెల్ అంటే తెలుసు కదా, మ్యాక్రో లెవెల్ అంటే పెద్దవి అనమాట. అంటే పెద్దవి అంటే కనబడేవి. ఇప్పుడు వ్యభిచారం చేస్తే వాడు తెలిసిపోతాడు, దొంగతనం, నరహత్య, ఇవన్నీ కూడా మ్యాక్రో లెవెల్. లంచం తీసుకోవడం, లేదా మన భార్యను కొట్టడం, లేదా భర్తను తెచ్చడం, బూతులు ఆడడం, ఇవన్నీ కూడా అందరికి తెలిసిపోయేవి అనమాట. ఇవి బయటికి ఊరికనే కనబడిపోతాయి. ఈ మ్యాక్రో లెవెల్ ఆఫ్ సిన్స్. మనం ఏమనుకుంటామంటే చాలామంది క్రిస్టియన్స్ మ్యాక్రో లెవెల్లో, అంటే ఈ పెద్దగా మనుషులకు కనబడేటువంటి పాపాలు చేయనంత మాత్రాన మనం పరిశుద్ధులము, నాలో ఇంకేం పాపం లేదన్నమాట. కానీ మైక్రో లెవెల్ ఆఫ్ సిన్స్ ఉన్నాయన్నమాట. అందుకే కీర్తనకారుడు ఎక్కడో అంటాడు, 90 కీర్తనలు ఎక్కడో మోషే ప్రార్థన చేస్తాడు అనుకుంటా, నీ సన్నిధికి వచ్చినప్పుడు మా హృదయ నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచుంది. అవి మైక్రో లెవెల్, అంటే మైక్రోస్కోప్ పెట్టి చూస్తే తప్ప తెలియదు. కానీ మనం ఎప్పుడు ఎక్కడ సరి చేసుకుంటామంటే మనం పైన సరి చేసుకుంటాం. అంటే పైన నేను అబద్ధం ఆడట్లేదు కదా, నేను దొంగతనం చేయట్లేదు కదా, నేను ఎవరిని నరహత చేయట్లేదు కదా, నేను ఎవరిని బూతులు ఆడట్లేదు కదా, అంటే మైక్రో లెవెల్, అందరికి నేను మేలే చేస్తున్నాను కదా అనుకుంటాను. అంటే మ్యాక్రో లెవెల్ ఆఫ్ సిన్స్ అనేవి ఏంటంటే మనకు కనబడవు. ఇవి చేయట్లేదు ఎవరు. జనరల్గా 99%, 95% ఆఫ్ క్రిస్టియన్స్ మ్యాక్రో లెవెల్ ఆఫ్ సిన్స్ ఎవరు చేయట్లా. మనుషులు భయపడి చేయకపోవచ్చు, పనులే యథార్థం కూడా చేయరు. కొంతమంది యథార్థం కూడా నేను దేవుని ప్రేమిస్తున్నాను కాబట్టి చేయరు. అంటే అక్కడితో పాపం చేయకపోయినంత మాత్రాన పరిశుద్ధులం కాదు మళ్ళీ. అంటే అది మంచిదే, ఆ మ్యాక్రో లెవెల్ ఆఫ్ పాపం నుంచి ఓవర్కమ్ చేసాం, ఒక స్టెప్ ఎక్కాం. కానీ ఏమనుకుంటున్నాం, అక్కడే ఉండిపోయి నేను మ్యాక్రో లెవెల్లో పాపాలు చేయట్లేదు కాబట్టి నేను పరిశుద్ధం అనుకుంటే మళ్ళీ నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. నీ హృదయం నిన్ను మోసం చేస్తుంది. అందుకే ఏం చేయాలి మనం ఇప్పుడు, నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడుచున్నవి. అంటే మనకు మరుగైనటువంటి పాపాలు, మనకు తెలియనటువంటి పాపాలు. నేను చెప్తున్నా కదా, ఈ మధ్య చాలా, నేను ఇంతవరకు ఇది పాపం అనుకోలేదు, కానీ ఈ మధ్య నాకు ఇది కూడా పాపమా అనేది బయలుపడుతున్నాను. అంటే ఆ రహస్య జీవితంలోనికి మనం వెళ్ళి ప్రభు పాదం దగ్గరికి వెళ్ళి మనం అడిగితే ఆయన లైట్ వేస్తుంటాడు అన్నమాట. ఇదిగో నువ్వు ఇది పాపం అనుకోవట్లేదు, ఇది పాపము అని ఆయన మనకి టార్చ్ లైట్ వేసి బోర్డు పాపాలు చూపిస్తాం. అప్పుడు ఖచ్చితంగా మనం ఏడుస్తాము, మొరపెడతాము, మనం తగ్గుతాము, మన అహము, మన సెల్ఫ్ అనేటువంటిది తగ్గిపోద్ది. ఎందుకంటే ఇన్ని పాపాలు ఉన్నప్పుడు నేను ఎవరిని నిందించగలను, ఎవరి మీద నేరం మోపగలను? వాళ్ళు నన్ను నిందిస్తే నేను తప్పు చేయలేదని ఎలా నేను రివర్స్లో చెప్పగలను? బికాస్ ఐఎమ్ ఏ గ్రేట్ సిన్నర్. అందుకని అది యెషయాకు వచ్చింది, అది పౌలుకి వచ్చింది, అది మోషేకి వచ్చింది, ఇలాంటి వాళ్ళది యోబుకి వచ్చింది. అయ్యో నేను నశించాను అని అంటున్నారు. ఎప్పుడు అంటున్నారు ఆ మాట? యాక్చువల్గా మనం 1వ అధ్యాయంలో చూస్తే నీతిమంతుడు, యథార్థవంతుడు, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడు.
ఆ అన్నిటిని బట్టి చూస్తే అసలు యాక్చువల్గా పాపం లేదు. అంటే ఏంటిది, విన్నదాన్ని బట్టి నేను పరిశుద్ధుని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే 42వ అధ్యాయంకి వచ్చేసరికి దేవుడు ముఖాముఖిగా చూపించేసరికి తన పాపాలు ఎట్లా బయటపడ్డాయి అంటే, బాబోయ్ ఇప్పుడు నాకు అర్థమవుతుంది, ఇప్పుడు నేను ఎక్కడ ఉండాలంటే యోబంతటి భక్తుడే, అంత నీతిమంతుడు, అంత యథార్థవంతుడు, దేవుడు సాక్ష్యం ఇచ్చినటువంటి భక్తుడు బూడిదలో కూర్చొని మొరపెట్టి ఏడుస్తాడు. మరి అంత గొప్ప భక్తుడు అలా ఏడిస్తే మరి నువ్వు నేను ఎంత ఏడవాలి? అందుకని పీపుల్ ఆర్ డీలింగ్ విత్ ద మ్యాక్రో లెవెల్ ఆఫ్ సిన్స్, బట్ దే ఆర్ నాట్ డీలింగ్ విత్ ద మైక్రో లెవెల్ ఆఫ్ సిన్స్. ఈ మైక్రో లెవెల్ ఆఫ్ సిన్స్ అనేవి ఏంటంటే అవి సెల్ఫ్లో ఉంటాయి. అంటే ఇప్పుడు మనం బయటికి కనబడవు, అవి సెల్ఫ్లో ఉంటాయి అన్నమాట. ఈ సెల్ఫ్లో ఏంటంటే కొన్నిసార్లు అతిశయం, కొన్నిసార్లు మనకి గొప్పతనం, లేదా గ్రేట్గా ఫీల్ అవ్వడం, లేదా అసూయ, కొన్నిసార్లు ద్వేషం, అట్లాగా, లేదా కొన్నిసార్లు కోపం, కొన్నిసార్లు ఇలాంటివి రకరకాలైనటువంటి మనకు తెలియదు అన్నమాట. మనం అసూయపడుతుంటాం, బాధపడుతుంటాం, అఫెండ్ అవ్వడం కూడా తెలుసు. అఫెండింగ్ అనేది కూడా పాపం. ఇలాగ మనకి ఈ రకరకాలైనవి ఇవి పాపాలు అనుకోవట్లేదు మనం. అంటే ఇవి న్యాచురల్గా మనకు ఉన్నాయి అనుకుంటున్నాం, కానీ ఇవి పాపాలు అనుకోవట్లేదు. సో పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు యొక్క రక్తము మన మ్యాక్రో లెవెల్ పాపాలే కాదు, మన మైక్రో లెవెల్ పాపాలని కూడా కడిగివేసి వాటి మీద జయమివ్వడానికి వచ్చాడు. ప్రతి పాపం అర్థమైందండి. జయమివ్వడం అంటే ఊరికనే పైపైన పాపాలు కాదు, మైక్రో లెవెల్ ఆఫ్ సిన్స్ మీద కూడా మనం జయం పొందాలి. అది దేవుని యొక్క ఉద్దేశం. మరి మనం వీటిని మనం ఇప్పుడు అప్పుడప్పుడు తరచుగా ఎక్కువగా భయంకరంగా కోపపడడం, లేదా ఇతరులను తిట్టడము, లేదా చెడుగా మాట్లాడడము, ఒకరి గురించి ఒకరు చెడుగా చెప్పడం, ఇవన్నీ మనం పాపాలు ఎంచట్లేదు. అసూయపడ్డం మనం పాపాలు ఎంచట్లేదు. ద్వేషం మనం పాపం ఎంచుకోవట్లేదు. కోపం మనం పాపం ఎంచుకోవట్లేదు. ఇవన్నీ ఏంటంటే న్యాచురల్ నేర్చుకుంటున్నాం మనం. అందుకని కీర్తనకారుడు ఏమంటే నీ ముఖకాంతిలో మా రహస్య పాపములు కనబడచ్చు. అందుకే దావీదు కూడా ఎలాంటి లైటనింగ్కి వెళ్ళాడు, ఎలాంటి ప్రేయర్ చేస్తున్నాడంటే, దేవా నేను చూసుకున్నంత మట్టి నాకైతే ఏం కనబడట్లేదు, బట్ నాకు తెలియకుండా, అంటే నా గురించి నాకు తెలియదు. అక్కడ ఏం ఒప్పుకుంటున్నాడంటే, నా హృదయం కూడా నన్ను మోసం చేస్తుంది, నీ దగ్గరికి వస్తే కనుక నా హృదయంలో ఏమేమి ఉన్నాయో నీకు తెలుస్తుంది, కాబట్టి అవి కూడా చెప్పు ప్రభు అని అడుగుతున్నాను. ఇక అట్లాంటి మనసు కలిగి అలాంటి హృదయంతో మనం ప్రభు దగ్గరికి వెళ్తే ఎవరు నింద మోపినా, ఎవరు ఏమన్నా కానీ మనం ఎవరిని ఏమనము. అక్కడ మన ఈగో బయటకు రా, అంటే మ్యాక్సిమం ఎక్స్టెంట్ రా, చాలా మట్టికి రా, తగ్గిపోతూ ఉంటుంది. అది మనం మరణించేంత వరకు అంచెలంచెలుగా మనలో ఉండేటువంటి ఆ ఈగో తగ్గుతుంది. సో ఇలాంటి ప్రేయర్ చేయాలి. అందుకని యోబుకు జరిగింది, మన ఎవరికి మన యెషయాకి జరిగింది. అట్లానే పౌలుకు కూడా. పౌలు ఏమంటున్నాడు, 30 సంవత్సరాలు సేవ చేసేమంటే నేను దౌర్భాగ్యున్నాను. మనల్ని 30 ఏళ్ళు సేవ చేస్తే రెవరెండ్లు బిషప్లు అయిపోతుంది, ఆర్చ్ బిషప్లు అయిపోతుంది. కానీ దౌర్భాగ్యుడు అన్న సేవకులు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా చూసారా? ఐఎమ్ మిస్టర్ దౌర్భాగ్యుడు అంతే కదా. ఏదో సాల్మన్, పాస్టర్ సాల్మన్ దౌర్భాగ్యుడు బ్రాకెట్లో అని పెట్టుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఎవరు చూసినా అలా పెట్టమని చూడండి. అవునా కదా? వెరైటీ కోసం పెట్టారు. తర్వాత నేను ఫూలిష్ మ్యాన్, వెర్రివాడు అంటే బ్రాకెట్లో సమ్ డేవిడ్ లివింగ్స్టన్ వెర్రివాడు అని పెట్టుకోమని. పౌలు అంటున్నాడు దిస్ ఈజ్ ఆల్ ఫూలిష్నెస్ అని. ఫూలిష్నెస్ అంటే వీఆర్ ఫూల్స్ ఫర్ క్రైస్ట్ అన్న. మేము క్రీస్తు నిమిత్తం వెర్రివారం అన్నా. అంటే నిజమైన సేవకుడు, నిజమైన క్రైస్తవుడు క్రీస్తు కొరకు వాడు వెర్రోడు అనమాట. అందుకని చెప్పంటే ఎర్రి పాస్టర్ ఎర్రి పాస్టర్ సుధాకర్ రెడ్డి అని పెట్టాను. అంటే ఎర్రోడు లివింగ్స్టన్ పెట్టుకోవాలి. యాక్చువల్లీ మన కండిషన్ తెలుసా? అలాంటి స్థితికి వస్తే మనకు రియాలిటీ వచ్చింది. వీఆర్ ప్రెస్సింగ్ ఆన్ రియాలిటీ. ప్రతి ఒక్కడు అంటే నా చిన్న గౌరవం పోతుందని ఎప్పటికప్పుడు మనం చాలా ఎక్కడ కాన్షియస్గా ఉంటాం అన్నమాట. మనం ఎంత కాన్షియస్గా ఉంటామంటే ఎక్కడ నన్ను మీరు అని పిలవకపోతే బాధపడిపోతాం, లేకపోతే కుర్చీలో కూర్చోబెట్టకపోతే బాధపడిపోతాం, ఫస్ట్ ప్లేస్ ఇవ్వకపోతే బాధపడుతుంది. ఇలా ప్రతి చిన్నదానికంటే వీఆర్ సో కాన్షియస్ అనమాట. అంటే మన ఈగో వెంటనే బయటకు వచ్చేస్తుంది. అందుకే ఆల్రెడీ నేను దౌర్భాగ్యం అనుకుంటే ఈ దౌర్భాగ్యుడికి ఫస్ట్ ప్లేస్ ఎవడు ఇస్తాడు? వెర్రోడికి ఎవడు మంచినీళ్ళు ఇస్తాడు? వెర్రోడికి ఎవడు పెద్ద సీట్ ఇస్తాడు? కానీ వెర్రోడు ఆ స్థితికి జీరో అంటే అదనమాట. ఆ జీరో లెవెల్కి మనం వచ్చినప్పుడు వీ డోంట్ బాదర్ అబౌట్. అంటే ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద
ఐఎమ్ ద చీఫ్ ఆఫ్ ద సిన్నర్స్, ఐఎమ్ ద లీస్ట్ ఆఫ్ ద సిన్నర్ అన్నాడు. పాపులందరిలో ప్రధానమైన పాపిని అనుకుంటే అందరికంటే ప్రధానమైన పాపి నేను. ఐఎమ్ ద చీఫ్ సిన్నర్ అంటే చీఫ్ ఇంజనీర్ కాదు, చీఫ్ మినిస్టర్ కాదు, చీఫ్ అబ్బా బాగా చెప్పింది, చీఫ్ రస్ట్, చీఫ్ గెస్ట్ కాదు, చీఫ్ సిన్నర్ అని పెట్టుకోమనండి. అందుకే చెప్తున్నాను, క్రిస్టియానిటీ ఈజ్ ఫుల్ ఆఫ్, క్రైస్తవులు అనేటువంటి అనబడే వాళ్ళు ఫుల్ ఆఫ్ ఈగోయిస్టిక్ పీపుల్. ఈగోయిస్టిక్ విధానం. ఈ ఈగోయిజం అనేది పోనంత వరకు వీఆర్ నాట్ ట్రూ క్రిస్టియన్స్. ఉంటుంది, ఇందాక చెప్పాను కదా, హ్యాండిలింగ్, హౌ యు ఆర్ హ్యాండిలింగ్. సరే, అందుకే ఇప్పుడు నన్ను పిలిచారు, మీరేదో నేను తప్పు చేశాను, నువ్వు నన్ను ఏదో గద్దించావు. ఇప్పుడు నేనేం చేయాలంటే, హ్యాండ్లింగ్ ఎలా చేయాలంటే, నువ్వు నన్ను వెంటనే కామెంట్ చేసిన వెంటనే ఏం చేయాలంటే, సుధాకర్ రెడ్డి నా గురించి అలా అన్నాడు, ఇది నేను కరెక్టా కాదా అనేది ఒకసారి కోప్పడద్దు. అది బాగా చెప్పావు. తప్పులేని చూడడం కాదు, మరి నువ్వెందుకు అలా చేసావు అంటే వెంటనే మనం కౌంటర్ ఇచ్చేస్తాం. ఇప్పుడు నేను ఒక తప్పు చేశాను అనుకో, సర్లే ఇప్పుడు తీసుకోవద్దు, మరి నువ్వెందుకు అలా తీసుకున్నావు అని అంటాం. అంటే చూసారా, దిస్ ఈజ్ ద ఈగోయిస్టిక్ మెంటాలిటీ. నువ్వు అది మీ అమ్మ నాన్న ఎందుకు ప్రేమించట్లేదంటే, మరి ఎంత నువ్వేమైనా ప్రేమించావా, భార్య భర్త దేవుడు చూడు, మా అమ్మ నాన్న చూడ, నీ అమ్మ నాన్న చూస్తే నేను చూస్తాను అమ్మ నాన్న అంటే వెంటనే కౌంటర్లు పడిపోతావు. నువ్వు నన్ను ప్రేమిస్తే కదా నిన్ను ప్రేమించేది. అట్లాగా అంటే ఈ కౌంటర్లు పడుతున్నాయి అంటే అర్థం ఏంటంటే వీళ్ళలో ఈగో అనేటువంటిది బాగా పనిచేస్తుంది అని అర్థమవుతుంది. ఈగో సాటిస్ఫై చేసుకునే కొరకు వాళ్ళకి వెంటనే కౌంటర్లు వేస్తుంది. ఇది చాలా కష్టం తెలుసా అసలు. ఈ స్టోరీ అర్థమైతే మన జీవితాలు చాలా మారినట్టు. ముందు ఈ పాఠం అర్థమైతే మన జీవితంలో సాతాను గాడికి ఏముంటుంది తెలుసా, బలం ఉంటుంది తెలుసా. సాతాను గాడు క్రైస్తవుని ఎంత మోసం చేస్తున్నాడంటే చాలా మోసం చేస్తున్నాడు. అందుకని క్రైస్తవులు అంటే వాడికి భయం లేదు, వాడికి ఏం భయం లేదు. అంటే ఈ బతుకంతా నాకు తెలుసులే, నువ్వు ఎంతైనా ప్రార్థన చేయి, నువ్వు ఎంతైనా పాటలు పాడు, ఎంతైనా ప్రసంగాలు చేయి. వాడు ప్రసంగాలకు భయపడ్డా తెలుసా. మనం వాడిని ప్రసంగాలతో జడిపించలేం, చర్చి మీటింగ్ల ద్వారా జడిపించలేము, లేకపోతే మనం గొప్ప గొప్ప పాటలు పాడి పెద్ద పెద్ద ఆరాధన క్రమాలు చేయడం ద్వారా వాడిని జడిపించలేం, లేకపోతే పెద్ద పెద్ద చర్చి బిల్డింగ్లు కట్టడం ద్వారా మనం వాడిని జడిపించలేం. యూ కెన్ అండర్స్టాండ్ దిస్ మెసేజ్ వెన్ యూ హంబుల్ యువర్ సెల్ఫ్. నేను నువ్వు తగ్గించుకోవడం ద్వారా నీ ఈగోని నువ్వు బయటికి తేకుండా నువ్వు పరీక్షించుకోగలిగినప్పుడు సాటన్ గాడికి బుర్ర తిరిగిపోద్ది. ఏంట్రా ఇంత అన్నగాని చచ్చిన పాములాగా ఉంటాడేంటి, ఎగవయ్యా నువ్వు మరి ఎంత చచ్చినలాగా ఉంటే ఎలాగా, ఏ 4 దెబ్బలు అంటించేసే అలా తిడుతుంటూ ఊరుకుంటావు ఏంటంటే, పౌరుషం లేదా నీకు అసలు చీమునెత్తురు లేదా, ఆడదంటూ ఊరుకుంటావు, వేసే 4 అని అంటాం. మనం వాడి మాట త్వరగా వింటాం, దేవుని మాట మనం. అందుకని నువ్వు నన్ను విమర్శించినప్పుడు నేనేం చేయాలి, సుధా అన్నది కరెక్టా కాదా అనేది దేవుని సన్నిధికి వెళ్ళి, ప్రభా నిజమే నా హృదయం కూడా నన్ను మోసం చేస్తాడు అనేది వెంటనే రియాక్ట్ అవ్వకుండా దేవుని సన్నిధికి వెళ్ళి, ఒకవేళ ప్రభా ఇది నేను చేసింది కరెక్టా కాదని పరీక్షించుకుంటే ప్రభువు నాకు చూపిస్తాడు. ఒకవేళ తప్పు అయితే నోరు మూసుకొని చిన్నోళ్ళ పెద్దోళ్ళు ఎవడే మాట్లాడకుండా నువ్వు అన్నట్టు నీలో తప్పులేదుకి నువ్వు అలా చేయలేదు అనేది విమర్శించకుండా దేవుణ్ణి మనం వెంటాడే వాళ్ళమైతే వెళ్ళిపోయి నా పాపాన్ని సరి చేసుకోవాలి. అప్పుడు వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి. అలా కాకుండా నేను వెంటనే రియాక్ట్ అవుతున్నాను అనుకో, సరి చేసుకుంటూ రియాక్ట్ అవుతున్నానంటే ఐఎమ్ బ్రింగింగ్ మై ఈగో ఫ్రమ్ మై సైడ్ అండ్ అల్టిమేట్లీ ఏం చేస్తున్నాను, నా ఈగోని బయటకు తేవడం ద్వారా ఐఎమ్ స్పాయిలింగ్ మై సెల్ఫ్. నా పాపం సరి చేయబడట్లేదు. ఇందాక నువ్వు సెల్ఫ్ ఒక్కొక్క పొర తీసేయాలన్నమాట, ఆ పొరలు వెళ్ళట్లేదు అనమాట. ఈ పొరలను అలానే పెట్టేసుకొని నన్ను టచ్ చేయకుండా ఏం చేస్తున్నట్టే ఈ పొరలన్నింటినీ అట్లా కాపాడుకుంటున్నాను. అది సో దట్ ఈస్ ద ఈగో. అందుకని మనందరం కూడా ఒక సెల్ఫ్ ఇమేజ్లు పెట్టుకున్నాం. మన సెల్ఫ్ ఇమేజ్ దెబ్బతినకుండా మనల్ని మనం కాపాడుకోవడానికి ప్రయత్నం చేస్తాం. అందుకే మొన్న చెప్పాను చూడు, ఒక మాట చెప్పాను, యెషయా భక్తుడు అత్యున్నతమైన సింహాసనం మందు ఆసనుడై ఉన్నప్పుడు, యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో అంటాడు, అత్యున్నతమైన సింహాసనం మందు యెహోవాను నేను చూచిన వెంటనే అంటాడు, అయ్యో నేను నశించి తిని అంటాడు యెషయా. అయ్యో నేను నశించి తిని అంటాడు తెలుగులో. కానీ ఇంగ్లీష్ ఏమంటాడు తెలుసా, ఐఆమ్ అన్డన్ అని అంటాడు. అన్డన్ అనే మాటకు అర్థం ఏంటి తెలుసా, ఒక మంచి కొత్త కార్ని బోల్ట్లు నట్లు అన్నీ ఓడదీసేసి ఉన్నట్టు ఉండేసి కాముగా అట్లా పెట్టేసి అన్నీ ఓడదీసేసి స్పీడ్కి వెళ్ళింది అనుకో, ఏమవుతుంది, ఊడిపోవడం పక్కన పెట్టు. అంత అయిపోయిన తర్వాత మనం స్టార్ట్ చేసాం ఏమవుద్ది, ఒక్కసారి కొలాప్స్ అయిపోయి కుప్పకూలిపోవాలి. అంటే ఈ యెషయా ఏమంటున్నాడంటే, దేవా
నిన్ను చూసిన తర్వాత నా బతుకు ఎలా ఉందంటే నేను ఒక్కసారి కుప్పకూలిపోయానని చెప్తున్నాను. ఐఎమ్ కొలాప్స్. దాట్ అంటే అది జరగాలి మనకి. ఈ రోజుల్లో చాలామంది స్పిరిచువల్ గ్రోత్ లేకపోవడానికి గల కారణం ఏంటంటే, మనలో ఉండేటువంటి అహం పోకపోవడానికి గల కారణం ఏంటంటే, మనకు యెషయాకు జరిగిన సంఘటన మన జీవితంలో జరగట్లేదు, మనం కుప్పగొలిపోవట్లేదు. దట్ ఈస్ ది థింగ్. అంటే మనకి బోల్ట్ ఉన్నట్లా ఊడిపోవాలి, కానీ మనకి కొంచెం స్క్రూ లూజ్ అయిందానికి ఎవరైనా వచ్చి స్క్రూ లూజ్ చేస్తున్నాను మనం వెంటనే టైట్ చేసేస్తాం. వెంటనే కిట్ పెట్టేసుకొని ఓ బ్యాగ్లో 4 కిట్లు వేసుకొని సృజారు ఆ కిట్ అందులో బోల్ట్ తీసేసి 3.5 ఇంచు 4.5 ఇంచులు రెంచులు పట్టుకొచ్చి అని చెప్పి టైట్ చేసేసుకుంటాం. మనం ఊడిపోవట్లేదు కదా. అందుకని వీఆర్ నాట్ యూస్ఫుల్ ఇన్ ద సైట్ ఆఫ్ గాడ్. తెలిసే తప్పుడు మనము దేవుని సన్నిధిలో యూస్ఫుల్ అవ్వట్లేదు, మనం వాడబడట్లేదు. అంటే మనం వాడబడకపోవడానికి కారణం ఏంటంటే మనమే. అర్థమైందా? మనము కనుక యెషయాలాగా మనల్ని నట్లు బోల్ట్లన్నీ కూడా మనం ఊడదీసేసుకొని మనం కుప్పగూలిపోతే ఆటోమేటిక్గా దేవుడు మనల్ని చాలా భిన్నంగా వాడుకోవడం అంటే ఊరికైనా ప్రసంగాలు చేయడం అని కాదు. బట్ హీ యూజెస్ ఇన్ హీజ్ ఓన్ వే. ఆయన చిత్తానుసారంగా ఆయన ఎలా వాడుకోవాలనుకుంటాడో అలా వాడుకుంటాడు. అది ఈగో. సో కాబట్టి ఇవి మనం గుర్తుపెట్టుకోవాలి. నీకు ఈగో ఉందా లేదనేది ఎలా తెలిసిపోతుందంటే, ఆర్ యు ఆర్గ్యూయింగ్? పాపం వస్తుందా నీకు వెంటనే? నీవు జస్టిఫై చేసుకుంటున్నావా? తర్వాత ప్రూవ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? ఫైటింగ్ చేయడానికి ట్రై చేస్తున్నావా? అంటే ఇక నీకు ఈగో ఉన్నట్టు. ఇక 190 చెప్పొద్దు నేను. యు ఆర్ ఈగోయిస్టిక్ పర్సన్. ఉన్నాయి మనకు వెంటనే. మనకి ఎవరైనా ఏమనంటే వెంటనే వచ్చేస్తుంది కోపం. ఉదయం చెప్పాను కదా, సుధాకర్ రెడ్డి వచ్చి ఏం లివింగ్స్టన్ ఎలా ఉన్నావా అని అంటే ఎలా ఉంటుంది నాకు? రోగి మందు నాకు వెంటనే కోపం వచ్చేస్తుంది. అది వెంటనే పనిచేస్తుంది, అలర్ట్ అయిపోతుంది. కరెక్టే. అంటే ఫీల్ అవుతున్నావా? సుధారినప్పుడల్లా అలర్ట్ అయిపోతాడు అంటాడు కదా. అంటే నాకంటే 6 సంవత్సరాలు చిన్నోడు కాబట్టి నువ్వు అంటున్నావు. పెద్దోళ్ళని ఎవరిని అన్నా. అదే రియాక్షన్. అంటే సుధాకర్ గారు అని అంటే మీకు రియాక్షన్ వచ్చేస్తుంది, సుధా అంటే రియాక్షన్ రాదు. ఒకసారి చంటిని అన్నాను, చంటి గారు బాగున్నారంటే సరదాగా నన్ను యాక్చువల్గా చంటి గారు బాగున్నారని వెంటనే సీరియస్ అయిపోయాడు. నీకు గుర్తుందో లేదు కానీ బాధపడిపోయాను వెంటనే. లేదు ఒకసారి